स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈరోజు శని త్రయోదశి. మరి ఈ శని త్రయోదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈరోజు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏంటి? ఈరోజు శని త్రయోదశి. గ్రహాల్లో శని అనేటువంటి పేరు వినగానే చాలామందికి భయం కలుగుతుంది. ఎందుకంటే శనిగాళ్ళ పట్టుకున్నవరా అని చెప్పి కూడా మన జాతీయాల్లో కూడా ఒక మాట. అయితే ఈ శని బాగా ఏదైతే మన దుష్కర్మ ఉందో దాన్ని మన నుంచి తొందరగా వేరు చేస్తాడు, ఆయన్ని గనక ఆరాధన గనక చేస్తే. అలా శనిని ఆరాధించగలిగేటువంటి ఒక చక్కటి సందర్భం ఈ శని త్రయోదశి. మామూలుగా శనివారానికి మహావిష్ణువు అధిపతి, త్రయోదశికి శివుడు అధిపతి. తిథికి రోజుకేమో మహావిష్ణువు, త్రయోదశికి వచ్చేసరికి శివుడు అధిపతి. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి రోజు శని త్రయోదశి. కాబట్టి ఈ శని త్రయోదశి నాడు గనక చక్కటి ఆరాధన, శివారాధన గనక చేయగలిగిన, విష్ణువారాధన చేయగలిగిన, లేదు శని ఆరాధన చేయగలిగిన, ముందు ఆయనకి అర్పించాలి. ఎందుకంటే శని యొక్క దోషం, ఎందుకంటే జాతకంలో మనిషికి పట్టుకుంటుంది కాబట్టి శనిని ఈరోజు పోగొట్టుకోవటానికి ప్రధానంగా నువ్వులు దానం చేయమన్నారు. ఆ నువ్వులు తీసుకునేటువంటి బ్రాహ్మణోత్తముణ్ణి ఆశ్రయించి నువ్వులు దానం చేసి మంత్రపురస్సరంగా ఆరాధన గనక చేస్తే మన జాతకంలో ఏదైతే శని ఉందో అది ఈరోజు తొలగిపోతుంది. అట్లాగే చక్కటి దానాలు ఉన్నంతలో, స్వర్ణదానం ఉన్నంతలో ఇతరులకి దానం చేస్తే మనల్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి దుష్కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. మొత్తం మీద శని త్రయోదశి నాడు అందరూ చేయవలసింది ఏంటంటే, ప్రధానంగా మన సంప్రదాయం చెప్తోంది నిర్మలమైనటువంటి మనస్సు. మన సంప్రదాయం వెనకాల ఆధ్యాత్మిక రహస్యం నిర్మలమైన మనస్సు కలిగి ఉండాలి. అంటే ఈరోజు నేను ఉంటున్నాను, ఇలాగే మిగతా రోజుల్లో కూడా నేను ఉంటాను, నా మనస్సులో ఎవరి మీద ద్వేషం లేదు, ఇంకా నేను పాపాన్ని మూట కట్టుకోను, అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను అనే భావనతోటి శనిని గనక ఈరోజు అర్చన చేస్తే శని మనకి రాబోతున్నటువంటి తీవ్రమైన కష్టం ఏదైతే ఉందో దానిని 99 పాళ్ళు తొలగిస్తాడు, నిర్మలమైన మనస్సుతో గనక ఈరోజు ధ్యానం గనక చేస్తే. అది ఈ శని త్రయోదశి నాడు మానవుడు చేయవలసినటువంటి విధిగా పెద్దలు చెప్పారు. గురువుగారు, సరస్వతి నది ఎక్కడ మాయమైందని చెప్తారు? ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? సరస్వతి పుష్కరాలు జరుగుతున్నటువంటి పవిత్రమైనటువంటి కాలంలో అమ్మవారిని మనం స్మరించుకుంటున్నాం. అసలు సరస్వతి అనేటువంటి పదానికి అర్థం ప్రవహించున్నది అని. మనస్సుల్లోకి ప్రవహిస్తుందట. వాగ్రూపంలో ముందు ప్రవహించి తర్వాత చక్కగా మనలో నుంచి చక్కటి భావాల్ని బయటికి వ్యక్తీకరింపచేస్తుంది. రసస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మ. ఇంతకీ సరస్వతీ నది ఎక్కడ అదృశ్యమైందని పెద్దవాళ్ళు చెప్తున్నారంటే, మనం ఈనాడు హర్యానా అని ఏదైతే ఒక రాష్ట్రం చెప్పుకుంటున్నామో అక్కడ కురుక్షేత్రం అని ఒకటి ఉంది. ఆ కురుక్షేత్రం దగ్గర ప్రాంతంలో సరస్వతీ నది అదృశ్యమైంది అని చెప్తారు. అందుకే ఆ ప్రాంతానికి వినాశిని అని పేరు. అందుకే వినాశనం అయిపోయింది, అక్కడ కనపడకుండా అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తోంది అని. ఎందుకు అదృశ్యమైందండి సరస్వతీ నది? ఎందుకు అదృశ్యమైంది అని అంటే, మానవ లోకంలో సోన్వేష్టవ్య అని ఉపనిషత్తు ఒక వాక్యం చెప్తోంది. సోన్వేష్టవ్య అంటే అతడు వెతుక తగినవాడు, ఆ దైవము వెతుక తగినది అని చెప్పి. కాబట్టి సరస్వతి అని మనం ఈరోజైతే వాగ్రూప దేవతని మనం ప్రార్థన చేస్తున్నామో ఆమెని మనం అన్వేషించాలి, ఆవిడ కోసం మనం ప్రార్థన చెయ్యాలి. అమ్మ అని పిలిస్తే ఏ రకంగా అమ్మ మనకి దగ్గరికి వచ్చి మనం కోరిన కోరికలు తీరుస్తుందో ఆ అమ్మ కూడా వెతకాలి. ఇప్పుడు గోపికలు శ్రీకృష్ణుడి యొక్క వృత్తాంతంలో ప్రధానంగా అంతర్లీనంగా అదే. అస్తమానం చూడండి భాగవతంలో మనకి గోపికలు శ్రీకృష్ణుడి కోసం వెతికారు అంటుంటారు. ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు, కానీ వెతికారు అంటే వెతుకుతూ ఉండాలి. అంటే ప్రతి చోట కూడా మనకు కనిపించేటువంటి ప్రతి
ఆ సందర్భంలోనూ దైవం ఇక్కడ ఉన్నాడా, దైవం నీలో ఉన్నాడా, ఏ రకంగా ఉన్నాడు అని వెతుకుతూ ఉంటే ఆయన యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఆ రకంగానే సరస్వతీ నదిని వెతుకుతూ ఉండాలి. అందుకే ఆవిడ అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది నదులన్నింటిలోకి. అందుకో త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత, సరస్వతి, అక్కడ సరస్వతి అంతర్వాహినిగా పరమ పవిత్రమైనటువంటి ఆ కాళేశ్వర క్షేత్రంలో ప్రవహిస్తోంది. అందువల్ల ఆ అమ్మ పేరు తలుచుకున్న ఆ కాళేశ్వర క్షేత్రంలో ఈ పుష్కరాల్లో ఒక్కసారి అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చిన పరమ పవిత్రమైనటువంటి జన్మ మనకు కలుగుతుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. మనకి వచ్చినటువంటి భాష అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఈ సరస్వతి పుష్కరాల బృహస్పతి ఆ మిథున రాశిలో ప్రవేశిస్తే వచ్చేటువంటి సరస్వతి పుష్కరాలు అని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు. అయితే ఈ పుష్కరాల్లో స్నానం తప్పనిసరిగా ఆ కాళేశ్వరం కనీసం దగ్గరగా మనసులో భావించుకుంటూ, ఎక్కడండి సరస్వతి అని వెతక్కు, అక్కడ అంతర్వాహినిగా ఉంది గోదావరి ప్రాణహిత దగ్గర. ఇక్కడ సరస్వతీదేవి ఉన్నది, నేను అందులో స్నానం చేస్తున్నాను అంటే వాక్కులతోటి నేను ముందుగా అమ్మకి స్నానం చేయిస్తున్నాను. స్నానం అంటే అభిషేకం చేస్తున్నాను. సరస్వతీమాత శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశఫనీశ కుంద మందార సుధా అని చెప్పి రాగా అమ్మని గురించి పోతన్న గారు భాగవతంలో ఏ చక్కటి పద్యం చెప్పారో, ఇంకా మిగతా వాళ్ళు శారదాంభోజ అని చెప్పి మల్లినాథ సూరి ఏ రకమైనటువంటి శ్లోకాలు చెప్పాడో, వీటన్నిటితోటి అమ్మకి ముందు వాగ్రూప స్నానం చేయించు, అభిషేక స్నానం చేయి. అంటే మనసులో ఎప్పుడూ తలుచుకుంటూ ఉండు. పుష్కరాలకి నువ్వు అంత దూరం వెళ్ళలేకపోతే కనీసం ఇక్కడ కూర్చొని అమ్మా నేను రాలేకపోతున్నాను, ఈ రూపంలో నువ్వు వినాశిని అనే దగ్గర అదృశ్యమయ్యామని చెప్తున్నారు. కనీసం నా మనస్సులో మాత్రం నువ్వు ఎప్పుడు అదృశ్యం కాలేదమ్మా, నువ్వు ఎలా అంతర్వాహినిగా ప్రవహిస్తున్నావో నాలో కూడా అంతర్వాహినిగా అలా ఉన్నావు అని అమ్మని తలుచుకుంటూ గనక ఉంటే మనకి పుష్కర స్నాన ఫలితాన్ని కూడా ఆ అమ్మ కలిగిస్తుంది. అలా కలిగించాలి అని చెప్పి మనం అమ్మని ప్రార్థన చేద్దాం. గురుగారు, శివుడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన చెప్పినట్టు నన్ను వినమంటే నేను వినను అని అమ్మవారు ఏ సందర్భంలో అన్నారు? దీని వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? భగవంతుడి లీలలు అంత తొందరగా మనకి అంతుపట్టవు. బ్రహ్మాండ పురాణం అని ఒక పురాణం వ్యాస భగవానుడు రాసింది. అందులో లలితోపాఖ్యానం అని ఒక ఘట్టం ఉంది. ఈ లలితోపాఖ్యానంలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి సందర్భం ఉంది. అమ్మని అయ్యకిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు పాపం మహర్షులందరూ కూడా. సరే, ముందు కథ అంతా మనకి తెలుసు. హైమవంతుడి కూతురు ఇది. శివుడికిచ్చి పెళ్లి చేయాలంటే అప్పుడు అమ్మ ఒక నిబంధన పెడుతుంది. బ్రహ్మాండ పురాణంలో ఉంది ఈ మాట. నేను ఆయన్ని పెళ్లి చేసుకోవాలంటే నాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి అంటుంది. చెప్పమ్మా అంటారు. చూడండి, అసలు ఆ రోజుల్లో ఒక స్త్రీ ఆ రకంగా మాట్లాడుతుందా? అమ్మవారు మాట్లాడుతోంది. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన చెప్పినట్టల్లా నేను వినను, దీనికి ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటే ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. ఈమె కామేశ్వరి, ఆయన కామేశ్వరుడు. అందువల్ల అలాగే అన్నట్టు చిరునవ్వుతోటి నేను ఎలా ప్రవర్తించినా ఆయన ఏమీ అనకూడదు, అలాగే నా ఇష్టం వచ్చినట్టు సంచారం చేస్తాను, అలాగే అన్నిటికీ ఆయన చిరునవ్వుతోటి ఆ కామేశ్వరుడు ఒప్పుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ వివాహం జరిగింది అని చెప్పి వ్యాస భగవానుడు రాశాడు. అమ్మ ఆ రకంగా ఎందుకంది? ఆయన చెప్పినట్టల్లా నేను వినను అని అంటే ఇక్కడ ఆధ్యాత్మిక రహస్యం ఉందన్నారు పెద్దలు. ఏమిటయ్యాది? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అని చెప్పి ఇలా శక్తులు విడగొట్టారు. ఆ ఇచ్ఛాశక్తి క్రియాశక్తుల్లో ఇచ్ఛాశక్తి రూపంలో ఉన్నటువంటిది అమ్మవారు. ఈ రహస్యం తెలుసుకుంటే అమ్మ మాట్లాడిన మాటల వెనకాల రహస్యం మనకు తెలుస్తుంది. ఇచ్ఛాశక్తి అంటే ఏమిటి? అంటే ఇది పౌరాణిక పరంగా మనం అన్వయం చేసుకోవాలి. ఇచ్ఛాశక్తి అంటే మన ఇచ్ఛని నెరవేర్చేటువంటి శక్తిని ప్రసాదించేటువంటి తల్లి అమ్మవారు. ఇచ్ఛాశక్తి అంటే ఇది. అంటే ఒక దాని మీద మనకు కోరిక కలగాలి. మొట్టమొదట ఇప్పుడు దైవం ధ్యానం చెయ్యాలి, దేవాలయంలోకి వెళ్ళి కూర్చోవాలి, 108 నామాలతోటి ధ్యానం చెయ్యాలి, లేకపోతే ఈ పుస్తకం ఈరోజు చదవాలి, లేకపోతే ఈ దైవ కార్యాన్ని ఈరోజు నేను చెయ్యాలి, ఈ 2 రోజుల్లో పూర్తి చెయ్యాలి అని ఏ రకంగా మనసులో ఒక కోరిక కలగాలి. అది కలిగిస్తుంది అమ్మ. అంటే మనకి గనక అటువంటి భక్తి గనక ఉంటే
అమ్మ మొట్టమొదట మనలో ఇచ్ఛాశక్తి రూపంలో మనలో ఆ కోరికని కలిగిస్తుంది. నేను చేస్తాను, నేను చెప్పినట్టు మీరు నడుచుకోండి. ఈ రకంగా మనిషిలో నుంచి బయటకు పడుతుంది చూడండి ఇచ్ఛ, కోరిక. ఆ కోరిక రూపంలో ఉండే శక్తి అమ్మవారు. కాబట్టి ఈ మాటలు ఎందుకందయ్యా అమ్మ అనంటే, ఆయన చెప్పినట్టల్లా నేను వినను అని అంటే, దుష్టులు చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి నేను వినను. మరి శివుడు దుష్టుడా కాదు ఇక్కడ అర్థం. ఆయన చెప్పినట్టల్లా నేను వినను అని అంటే, శివరూపాత్మకంలో అంటే శివ వేషధారంలో, డంబ వేషధారంలో కొంతమంది ఉంటారు, మాయగా పైకి భక్తుల రూపంలో ఉంటుంటారు. కానీ అటువంటి వారి ఎడల జాగ్రత్త వహించండి. వారు ఏదేదో చెప్తూ ఉంటారు, ఆధ్యాత్మిక ప్రచారాలు చేస్తూ ఉంటారు. వారు చెప్పినట్టల్లా నడుచుకోకండి. అలా వారు చెప్పినట్టు మాటల్లా వింటే మాత్రం మీరు ఆధ్యాత్మిక పదగాములు కాలేరు. కాబట్టి నేను వినను అని అంటే, నీ మనస్సులో ఏమనిపిస్తోంది, ఏది మంచిదనిపిస్తోంది అది చెయ్యి అని అమ్మవారి యొక్క ఉపదేశంగా మనం ఇక్కడ స్వీకరించాలి. అంతేగాని వాళ్ళని మన మామూలు భార్యాభర్తల్లాగా మనం స్వీకరించకూడదు. మన మనస్సులో ఏది మంచిదని తోస్తే అది మాత్రమే చెయ్యి. డంబాచారాలకి అలాంటి వాళ్ళ విషయంలో మాత్రం వాళ్ళు చెప్పినట్టు వినవద్దు అని చెప్పటం ఇక్కడ అమ్మవారి మాటల వెనకాల ఉన్నది అని పెద్దలు దీనికి వ్యాఖ్యానం చేశారు. గురుగారు, అమ్మవారు ఏ రూపంలో దేవతలకి అన్నం పెడుతుంది, ఏ రూపంలో పితృదేవతలకి అన్నం పెడుతుంది? అమ్మవారి యొక్క వక్షస్థలాల కింద స్వాధా స్వహారూపిణి అంటారు. స్వధా స్వాహారూపిణి. స్వధా స్వాహ అమ్మవారు ఇద్దరికి అన్నం పెడుతుందట. స్వధా రూపంలో పితృదేవతలకి, స్వాహా రూపంలో దేవతలకి అన్నం పెడుతుంది. దీనికి కొంచెం మనం వివరణ చెప్పుకుందాం. స్వధ అంటే ఏంటంటే, పితృదేవతలు అంటే చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పితృదేవతలు, పితరులు అని పిలుచుకుంటాం. వాళ్ళకు కూడా అన్నం కావాలి. వాళ్ళకి అన్నం ఏంటండి, అందుకనే కదండి పిండం పెట్ట అంటారు. 3 పిండాలు పెడతారు. వసురూపం, రుద్రరూపం, ఆదిత్య రూపం. ఈ ఆదిత్య రూపంలో అంటే నాన్న, తాత, ముత్తాత, ఈ రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఆ పితరులకి అన్నం కావాలి. ఏడాదికి ఒకసారి కనుక అన్నం పెడితే అది సంవత్సరం మొత్తం వాళ్ళకి ఆహారం కింద లభిస్తుందట. అందుకే వాళ్ళ యొక్క తరపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వధా రూపంలో ఆ మంత్రాలు అక్కడ ఉంటాయి. ఆబ్దిక మంత్ర ప్రయోగము అంటారు. స్వధా రూపంలో అంటే ఆ పితృదేవతల్ని ఉద్దేశించి అన్నం పెట్టాలి. వారికి ఈ అన్నాన్ని స్వధా రూపంలో చేర్చేది అమ్మట. అందుకని వాళ్ళకి అన్నం పెడుతోంది స్వధా రూపంలో. అంటే స్వధా రూపం అంటే ఏంటండి, స్వధా అనేటువంటి మంత్రరూపం, మంత్రమయం జగత్. అందువల్ల ప్రత్యేకంగా మనం ఇప్పుడంటే ఏదో ఒక రూపం కావాలి కాబట్టి, మనకు నిష్ట కుదరాలి కాబట్టి, అమ్మంటే ఎలా ఉంటుంది, అయ్యంటే ఎలా ఉంటాడు అని చెప్పి ఒక ఆకారం మనం గీసుకుంటున్నాం. కానీ దేవతలందరూ కూడా మంత్రరూపంలో ఉంటారు. నువ్వు మంత్రాన్ని ఎంతగా జపిస్తూ ఉంటే ఆ సాక్షాత్కారం అక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మను అంటారు మంత్రాన్ని సంస్కృతంలో. కాబట్టి ఆ మంత్ర రూపంలో ఉండేటువంటి అమ్మ అంటే స్వధా మంత్రాలు కనుక మనం జపిస్తూ ఉంటే ఆ ఆహారాన్ని వాళ్ళకి చేరుస్తుంది. ఇక మామూలుగా కార్యక్రమాల్లో, ఇళ్లల్లో శుభకార్యాలు, ఇలాంటి హోమాలు ఇలాంటివి చేసుకునేటువంటి కార్యక్రమాల్లో స్వాహా రూపంలో అమ్మ అందరికీ అన్నం పెడుతుంది. ఎట్లా పెడుతుందండి, స్వాహా మంత్రాలు, రుద్రాయ స్వాహ, అగ్న్యాయ స్వాహ అని మంత్రాలు చదువుతూ ఆ అగ్నిగుండంలో ఇలా చక్కగా హోమాన్ని ఇలా వేలుస్తూ ఉంటారు. చక్కగా ఈ హవిస్సులను ఇలా వేలుస్తూ ఉంటారు, లోపల పడేస్తూ ఉంటారు. స్వాహ స్వాహ అంటే తిను 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 అని. ఆ స్వాహా రూపంలో వీళ్ళు వేసినటువంటివన్నీ కూడా అమ్మ మనకి మళ్ళీ తిరిగి అందచేస్తుంటారు లోకంలో ఉన్న అందరికీ. అంటే ఏ కొద్ది మందో చేసినటువంటి స్వాహా మంత్రాల ద్వారా అర్చన చేసినటువంటి హోమద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరికీ చేరుస్తుంది. అందరికీ ఎలా చేరుస్తుందండి అని అంటే, అగ్నిలో వేసినటువంటిది పొగ రూపంలో బయటికి వెళ్ళి పైకి వెళ్ళిపోయి మేఘాల రూపంలో మళ్ళీ వర్షం కింద మారి, అంటే యజ్ఞాలు అందుకు చేయమన్నారు, వర్షం కింద మారి మళ్ళీ భూమిని పండించి పంట రూపంలో మళ్ళీ ప్రజలందరికీ కూడా ఆహార రూపంలో ఈ స్వాహా మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మంత్ర రూపంలో ఉన్నటువంటి ఆహారం అందరికీ చేరుస్తుంది. అందువల్ల అమ్మని స్వధా స్వాహా రూపిణి కింద అమ్మని వర్ణన పెద్దవాళ్ళు చేశారు. అందువల్ల ఆ స్వాహా మంత్రాలు
మనం చదవగలిగితే చదవగలి, లేకపోతే కనీసం చదువుతున్నటువంటి వారిని గౌరవించాలి. అయ్యా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి నా ఉడతా భక్తిగా నేను సహాయం చేస్తున్నానని చెప్పి యజ్ఞాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మనం సహాయం చేయగలగాలి. చేస్తే లోకం సుభిక్షంగా ఉంటుంది. అది వాళ్ళొక్కరి కోసమే కాదు. యజ్ఞం చేసినందువల్ల మేఘాలు ఏర్పడతాయి, మేఘాల వల్ల వర్షం కురుస్తుంది, వర్షం వల్ల పంటలు పండుతాయి. ఇంత కార్యక్రమం ఉంది. ఆహారం ఇంతమందికి అందాలంటే తప్పనిసరిగా ఆ చేసేవాళ్ళని మనం ఆదరించాలి అనేటువంటి దాన్ని చెప్పటానికి అమ్మని స్వధారూపిణి స్వాహారూపిణి, ఇటు తద్దినాలు ఈ కార్యక్రమాలు పెట్టండి, అటు హోమగుండ కార్యక్రమాలు కూడా చేయండి అని చెప్పడానికి ఆ రూపంలో అమ్మని అర్చించమని చెప్పారు. గురుగారు, మనకి 3,000,000 దేవతలు ఉన్నారని అంటారు. ఇన్ని కోట్ల మంది దేవతా స్వరూపాలు ఎందుకు ఎవరో ఒకరిని ఉపాసిస్తే సరిపోదంటారా? ఎందుకనంటే ఉన్నది ఒక్కడే అందరూ చెప్తూ ఉంటారు. మన హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే దేవుడు అనేక రూపాల్లో ఉన్నాడని చెప్తోంది. దేవుడు ఒకే రూపంలో ఉన్నాడు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అది ఏ మతంలోనూ లేనటువంటి గొప్పతనం మన హిందూ మతంలో. ఒక్కరు ఎందుకు సరిపోరు? మనకి ఒక్కరు ఎందుకు సరిపోరు అంటే, ఇప్పుడు వంట వండుకోవాలంటే నిప్పొక్కటి సరిపోతుందా? పంచభూతాల్లో మన పంచభూతాల సహాయం కావాలి మనకి. ఒక్క నిప్పొక్కటి సరిపోతుందా? సరిపోదే. నాకు మిగతా ఏవీ వద్దు, అగ్ని రూపంలో ఉన్నటువంటి దేవుడినే నేను ఆరాధిస్తాను, ఒక అగ్ని నువ్వు మాత్రమే దేవుడివి, ఇక మిగతా వాళ్ళు నేను ఆరాధించనని పంచభూతాల్లో అగ్నిని ఒక్కరినే మనం ఆరాధన చేస్తున్నాం అనుకోండి. ఇటు వాయువు ఏమైంది? ఇటు గాలి లేకపోతే నువ్వు ఒక్క నిమిషం ఉంటున్నావా? అమ్మమ్మమ్మ నేను ఉండలేను, గాలి ఆడకపోతే నేను ఉండలేను. మరి గాలిని ఒక్కరిని నువ్వు దేవుడు అనుకుంటావా? లేదు. మళ్ళీ గాలి కావాలి నీకు. అంటే మన మానవ అవసరాల కింద చెప్తున్నాను. మన ఆ మానవ అవసరాల రూపంలో దైవాన్ని మనం విడగొట్టుకుంటున్నాం. అది ప్రధానంగా మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఒక అగ్ని సరిపోదు, ఒక వాయువు సరిపోదు, ఒక నీరు సరిపోదు. మన చుట్టూ ఉన్నవి చూడండి పంచభూతాల్లో. కాబట్టి మన అవసరాలు తీరటానికి పంచభూతాలు మనకి కావాలి. కాబట్టి ఒక్కడే దేవుడు అని అన్నాం అనుకో, ఏ అగ్నో దేవుడు, ఏ వాయువో దేవుడు అని చెప్పి, లేకపోతే నీరు మాత్రమే దేవుడు అని అన్న, ఒకటి ఎప్పుడు నీరుతో ఉంటావా? ఉండలేవే. నీకు మిగతావి కూడా కావాలి. కాబట్టి ఒక్క దేవుడే సరిపోడు. కాబట్టి లోకంలో ఒకే ఒక్క ప్రధానమంత్రి సరిపోడు, అందరూ కావాలి. ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి వరకు ఎవరి స్థాయిలో వాళ్ళ కోరికల్ని నెరవేర్చగలరు, వాళ్ళ స్థాయిల్లో నెరవేర్చగలరు. వాళ్ళకన్నా మించినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయనుకోండి, పై వాళ్ళకి ఆంగ్ల పరిభాషలో చెప్పాలంటే ఫార్వర్డ్ చేస్తారు. గ్రామదేవత స్థాయిలో గ్రామదేవత పర్క్ చేస్తుంది. గ్రామదేవత తను నెరవేర్చలేనటువంటి కోరికల్ని తనకంటే పైన ఉన్నటువంటి దేవతలకి చేరుస్తుంది. అందువల్ల ప్రతి దేవతని ఆరాధించండి. అది మన హిందూ మతం చెప్తున్నటువంటిది. లౌకికంగానే నీకు ఈ ఉదాహరణ పెద్ద కనపడుతోంది కదా నీకు. కాబట్టి అంతమంది దేవతలు మనకి ఎందుకు ఏర్పడ్డారంటే మన అవసరాలు ఒక్కరితోటి సరిపోవు. కాబట్టి ఒక్కడే అన్ని అవసరాలు నెరవేర్చలేడు, అది చాలా కష్టం. కాబట్టి ఎందుకంటే దైవ వ్యవస్థ కూడా ఆ రకంగానే ఏర్పడిపోయింది. కింద నుంచి చిట్ట చివర పరబ్రహ్మ, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సరిపోతారంటే సరిపోదంటోంది. పరం బ్రహ్మ, వీళ్ళని మించినటువంటి వాడు ఒకడున్నాడయ్యా, ఆయనకి నేను నమస్కారం చేస్తున్నాను, ఆయన గురుస్వరూపుడు అని అంటోంది. ఇది మన వ్యవస్థ. కాబట్టి ఒక్కరిగానూ ఆరాధించాలి, అనేకులుగాను ఆరాధించాలి. ఎంత గొప్పదంటే ధర్మం, చివరిగా ఒక వాక్యం చెప్పి విరమిస్తాను, అనేకుల్లో ఒక్కరిని చూస్తుంది. అది ఇక్కడ మన హిందూ మతం యొక్క గొప్పతనం. అనేక మంది దేవతలు ఉన్నారు, కానీ అందరితోటి మనకు పని ఉంది, అందరి దగ్గర మనం సేవలు చేద్దాం, కానీ అందరిలోనూ ఉన్నది ఒక్కడే అనే భావనతోటి వైషమ్యాలు లేకుండా పూజ చేసి అందరం అనుగ్రహ పాత్రలు మొదలుగా. గురుగారు, లలితా సహస్రనామ స్తోత్రాల్లో అమ్మవారిని అరుణాం కరుణా తరంగితాక్షిం అని ఈ శ్లోకంలో కంచి స్వామి వారు చేసినటువంటి అందమైన మార్పు ఏంటి? అరుణాం కరుణా తరంగితాక్షిం, అమ్మవారు ఎరుపైనటువంటి దయ కలిగినటువంటి వారట. ఇదేంటండి, ఎక్కడైనా దయ అంటే ఎరుపు అనేసరికి మనందరికి భయం పడుతుంది. ఎరుపు అనేసరికి ఎరుపు ఏదో కొంచెం ప్రమాద సూచిక కింద ఇప్పుడు మనం వాడుతూ ఉంటాం కదా. కానీ దయాస్వరూపం, దయ రూపం ఎలా ఉంటుందంటే మన కావ్యాలు చెప్పారు, ఎరుపు రంగులో ఉంటుంది. అందుకే మనకి సూర్యోదయం కూడా ఎరుపు రంగులో ప్రారంభమవుతుంది. అది అంటే సూర్యుడు మనల్ని అందరినీ ఉదయించడానికి ముందు బాల సూర్యుడు ఎరుపు రంగులో ప్రకృతిలో మనకు కనపడుతూ ఉంటాడు. సరే, దాన్ని అలా పెడదాం.
ఇంతకీ మనం ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇందులో రత్నఘటస్థ అని చెప్పి ఒక పదం వస్తుంది. అమ్మవారు పాదాలను ఎక్కడ పెట్టిందంటే అరుణాకరంలో రత్నఘటస్థ అంటే రత్నాలతో ఉన్నటువంటి కొండ మీద అమ్మ పాదాలు పెట్టింది. ఇది ఒకసారి కంచిస్వామి వారు విన్నారు. ఎవరో చదువుతున్నారు పక్కన, మామూలుగా సహస్రనామాలకి ముందు ధ్యాన శ్లోకం కదా, రక్తఘటస్థ రక్తఘటస్థ ఒక పండితుల వారిని పిలిచారు. స్వామి, ఈ రత్నఘటస్థ అనేది ఏమిటి అన్నారు. దాని అర్థం ఏమిటి? ఈయనకి తెలుసు, లోకానికి ఒకసారి చెప్పించడానికి. రత్నాలతో ఉన్నటువంటి కొండ మీద పెట్టినటువంటి పరమ పవిత్రమైనటువంటి పాదములు కలిగినటువంటి లలితాదేవిని నేను ధ్యానిస్తున్నాను. ఇక్కడ రత్న ఘటస్థకి బదులు రత్న పటస్థ అంటే బాగుంటుందేమో అన్నారు కంచిస్వామి, నడిచే దేవుడు. ఎందుకని అంత గొప్పగా అన్నారంటే ఆ మహానుభావుడు రత్న పటస్థ అని. ఎందుకంటే పటము అంటే వస్త్రం కదా, అమ్మ అంటే చాలా సున్నితమైన తల్లి కదా. సున్నితమైన తల్లి, ఇప్పుడు కుండ ఉందంటే పెంకు కదా, పెంకు మీద కనుక కాళ్ళు పెడితే అమ్మ సున్నితమైనటువంటి పాదాలు కందిపోతాయి కదా. అలా కాకుండా మెత్తనైనటువంటి వస్త్రం మీద అమ్మ కాళ్ళు పెట్టిందనుకో, ఆవిడ మృదువైన పాదాలు మెత్తటి వస్త్రం మీద కనుక ఉంటే ఎంత మనోహరంగా ఉంటుంది, ఒక్కసారి ఊహ చేయండి. అందువల్ల కుండ మీద పెట్టిన కాళ్ళు కలిగినది అన్నదానికంటే మంచి చక్కటి మెత్తని వస్త్రం మీద పెట్టినటువంటి కాళ్ళు కలిగినది అని అమ్మని భావన చేస్తే చాలా బాగుంటుంది కదా. కాబట్టి అది రత్న ఘటస్థ కాదు, మొట్టమొదటిది రత్న పటస్థ. పటము అంటే వస్త్రం. రాను 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 వ్యవహారంలో దాన్ని రత్న ఘటస్థ కింద మార్చారు అని కంచిస్వామి వారు దీన్ని, ఈ శ్లోకాన్ని సవరించారు. ఇందులో ఎంత ఆనందం అంటేనమ్మా, మనకి ఎవరైతే బాగా ఇష్టమో వాళ్ళు కష్టపడాలని మనం ఎప్పుడు కోరుకోం, సహజం కదా అది. మన బిడ్డలు వాడు ఎప్పుడు కష్టపడకూడదని చెప్పి వాళ్ళ కోసం మనం కష్టపడతాం. మరి జాగ్రత్తరా అని 1కి 10 సార్లు వాళ్ళు బయటికి వెళ్తుంటే మనం చెప్తాం. అట్లాగే మనం మన బిడ్డల్ని, మన ఆత్మీయుల్ని ఎంత చక్కగా మనం చూసుకుంటూ ఉంటామో, వాళ్ళకి ఎటువంటి ఆపద రాకూడదు, ఎంత చక్కగా సుఖంగా బతకాలని కోరుకుంటామో అంత ఆప్యాయతని దేవుడి మీద, దేవి మీద మనం చూపించగలగాలి. అది ఇక్కడ కంచిస్వామి వారు మనకి చేసినటువంటి ప్రబోధం. నువ్వు ఎంత ఆప్యాయత నువ్వు దేవి మీద చూపించగలిగితే, దేవుడి మీద చూపించగలిగితే అంత ఆప్యాయత అంటే ఎంత ఇస్తావో అంత తిరిగి నీకు లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పటికీ కొన్ని ఇళ్లల్లో ఏదైనా పండగలు జరుగుతూ ఉంటే మన ఇళ్లలో వాళ్ళకే మాత్రమే కాకుండా అమ్మవారికి కూడా చీర కొనేటువంటి సంప్రదాయం ఉంది. అయ్యలకు కూడా దేవుడికి అంటే మరి ఆవిడ వచ్చేమని అడిగిందా? మన ఇంట్లో దేవత, మన ఇంట్లో మనిషి అంటే మన ఇంట్లో మనిషి అనేటువంటి భావన నీకు రాగలిగితే నీకు అంటే అది ఎంత గొప్ప భావనమ్మా. మన ఇంట్లో మనిషి, ఆ 10-12 ఏళ్ళ అమ్మాయి, బాలారూపిణి, లేకపోతే 8 ఏళ్ళ అమ్మాయి మన చుట్టూనే తిరుగుతోంది, మన ఇంట్లోనే ఉంది అనే భావన నీకు రాగలిగితే అమ్మ కూడా నీతో ప్రేమని అలా పంచుకుంటుంది. కాబట్టి అటువంటి భావన రావాలి కంచిస్వామి వారి మాటల్లో. అది మామూలుగా మన చాలా లేత పాదాలు ఉన్నాయి, 1 సంవత్సరం 2 సంవత్సరాల పాప అలా నేల మీద వెళ్తోంది అనుకోండి, రాళ్లగుట్ట మీద వెళ్తోంది అనుకోండి, తల్లి మనస్సు ఎంత చివుక్కుమంటుంది. అరే రాళ్ళు గుచ్చుకుంటాయి అమ్మకి. మరి అమ్మని కూడా ఆ రకంగా సందర్శించగలిగారు కంచిస్వామి వారు. అందుకే జోహార్. ఈ పద విభాగానికి, ఆయన చేసినటువంటి ఆ మార్పుకి ఆధ్యాత్మిక లోకం అంతా కూడా హర్షామోదాలతోటి చక్కగా దీన్ని అంగీకరించారు. అప్పటి నుంచి దీన్ని రత్న పటస్థ కిందే అందరూ చదువుతున్నారు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.